Good evening, all. Welcome to my YouTube channel, Maths by Venki. 10th క్లాస్ పిల్లలు చాలా మంది నన్ను సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ చేయమని అడిగారమ్మా. అయితే ఆ చాప్టర్ ఎందుకు చేయలేదంటే ఇంతవరకును 6th క్లాస్, 7th క్లాస్, 8th అండ్ 9th అండ్ 10th క్లాస్ ఇవి లింక్డ్ చాప్టర్స్ అని కొన్ని ఉన్నాయమ్మా. ఇవి 6th, 7th, 8th, 9th లో సర్ఫేస్ ఏరియాస్ అండ్ ఇట్స్ వాల్యూమ్ అనే చాప్టర్ కి లింక్డ్ చాప్టర్ మీ ప్రీవియస్ క్లాసెస్ లో ఉన్నాయి. అదంతా డిస్కస్ చేస్తే మీకు 10th క్లాస్ ఈజీగా అర్థం అవుద్దన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆగడం జరిగింది. అండ్ ఓన్లీ 6th to 10th చదివే పిల్లలే కాకుండా ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా ఇది. అండ్ న్యూగా మ్యాథ్స్ టీచింగ్ చెయ్యాలనుకున్న వాళ్ళకి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వీడియోస్ అనేవి. క్లియర్? ఎస్. 6th క్లాస్ లో ఏ చాప్టర్ పేరుతో ఉందో చూద్దాం. అది 6th క్లాస్ లో మనకి మెన్సురేషన్ అనే పేరుతో ఉంది. అండ్ 7th లో పెరిమీటర్ అండ్ ఏరియా. 8th క్లాస్ లో సేమ్ మెన్సురేషన్ అనే పేరుతోనే ఉంది. మెన్సురేషన్. 9th క్లాస్ లో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ తో ఉంది. 10th కూడా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇవమ్మా, ఇవి లింక్డ్ చాప్టర్స్. ఇదంతా మెన్సురేషన్ సంబంధించిన పార్ట్. క్లియర్? 6th నుంచి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వస్తే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. 10th కూడా ఈజీగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో మనం ఇప్పటి వరకు ఆగడం జరిగింది. ఓకేనమ్మా? క్లియర్? ఫస్ట్ 6th క్లాస్ లో ఏమేం పాయింట్స్ ఉన్నాయి, కీవర్డ్స్ ఏమున్నాయో అవన్నీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. 6th క్లాస్ సంబంధించి కీవర్డ్స్ చూద్దామమ్మా. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ గ్యాదర్ చేసి నేను ఇక్కడ కీవర్డ్స్ కింద ఇవ్వడం జరిగింది. 6th క్లాస్ 10th చాప్టర్. 6th క్లాస్ సంబంధించి 10th చాప్టర్ నేమ్ మెన్సురేషన్. క్లియర్? ఫస్ట్, పెరిమీటర్ is the distance covered along the boundary forming a closed figure when you go around the figure once. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫిగర్ అయినా సరే, అది రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఎనీ క్లోజ్డ్ ఫిగర్. ఒక ఫిగర్ తీసుకోండి, చూడండి. ఐ స్టార్ట్ ద పాయింట్ హియర్. ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఆ స్టార్టింగ్ పాయింట్ గా వచ్చాను. ఏం చెప్తుంది? పెరిమీటర్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ అలాంగ్ ద బౌండరీ ఫార్మింగ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ వెన్ యు గో అరౌండ్ ద ఫిగర్ వన్స్. ఈ ఫిగర్ చుట్టూ ఒక్కసారి మనం వెళ్తే దాన్ని పెరిమీటర్ అని అంటాం. అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. ఇవన్నీ మనం ఎడిషన్ చేస్తే దాన్ని పెరిమీటర్. అది ఎనీ ఫిగర్, 3-sided ఫిగర్, 4-sided ఫిగర్, ఎనీ క్లోజ్డ్ ఫిగర్. ఎస్. పెరిమీటర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్ లో పెరిమీటర్ అనేది ఎక్కడెక్కడ మనకి యూజ్ అవుతుందో ఒక్కసారి చూద్దాం. ఏ ఫార్మర్ హూ వాంట్స్ టు ఫెన్స్ హిస్ ఫీల్డ్. ఫార్మర్ తన పొలానికి కంచె వేస్తున్నప్పుడు చుట్టూ కొలత, మనం చుట్టూ ఫెన్సింగ్ చేస్తాం కాబట్టి దాన్ని మనం పెరిమీటర్ అని అంటాం. ఇక్కడ ఒక సందర్భంలో మనం వాడతాం. an engineer who plans to build a compound wall on all sides of a house. Build a compound wall on all sides of a house. ఇంటి చుట్టూ, ఓకేనా, 4-sided మనం ఒక ప్రహారీ గోడ లాంటిది కడితే దాన్ని పెరిమీటర్ తో కన్సిడర్ చేస్తాం. చుట్టూ వేస్తున్నాం కదా ఊరి చుట్ల. నెక్స్ట్, థర్డ్ వన్. ఏ పర్సన్ ప్రిపేరింగ్ ఏ ట్రాక్ టు కండక్ట్ స్పోర్ట్స్. All these people use the idea of perimeter. A person preparing a track to conduct sports.
స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి ఒక పర్సన్ అనేవాడు ట్రాక్ వేస్తున్నాడు, దాన్ని కూడా మనం పెరిమీటర్ అని అంటాం, అంటే చుట్టూ తిరిగి వస్తాం కదా. క్లియర్? ఆల్ దీస్ పీపుల్ యూజ్ దిస్ ఐడియా ఆఫ్ పెరిమీటర్. ఇవన్నీ మనకి పెరిమీటర్ లోకే వస్తాయి, ఈ త్రీని. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. క్లియర్? పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. రెక్టాంగిల్ చూడండి, దిస్ ఈస్ ద రెక్టాంగిల్ ఏ బి సి డి, ఏ క్లోజ్డ్ ఫిగర్. దిస్ ఈజ్ లెంత్ ఎల్, దిస్ ఈజ్ బ్రెత్. పెరిమీటర్ అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక రౌండ్ ఫుల్ కంప్లీట్ గా ఒక రౌండ్ వేసేదాన్ని పెరిమీటర్ అని అంటాం. క్లియర్? సమ్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ, ఆల్ సైడ్స్ మనం ఎడిషన్ చేయాలి. ఆల్ సైడ్స్ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది? ఈ రెక్టాంగిల్ కి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 2 ఎల్లు 2 బ్రెత్లు ఉన్నాయి. అంటే ఈ ఫార్ములా పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ కదా, ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. హౌ మెనీ ఎల్స్ హియర్? 2L ప్లస్ 2B. 2 కామన్ తీసేస్తే ఇంకా మిగిలేది ఎల్ ప్లస్ బి, అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ అంటే లెంత్ ప్లస్ బ్రెత్, అదే ఇచ్చాడు ఇక్కడ. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెత్. అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, స్క్వేర్ అంటే 4 ఈక్వల్ సైడ్, 4 ఈక్వల్ సైడ్స్ ఈజ్ కాల్డ్ ఏ స్క్వేర్. ఏ బి సి డి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ సైడ్స్ అన్ని ఈక్వలే. ఈ లెంత్ యొక్క ఏ అనుకుంటా, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. క్లియర్? ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4 ఇంటూ లెంత్ ఆఫ్ ఇట్ సైడ్, 4 ఇంటూ లెంత్ ఆఫ్ ఇట్ సైడ్, లెంత్ ఆఫ్ ఇట్ సైడ్ 4 ఇంటూ లెంత్ ఏ అనుకున్నాను కాబట్టి 4A. పెరిమీటర్ ఏమవుతుంది? 4A. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని అంటాం. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటేనమ్మా దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని అంటాం. ఏబిసి ట్రయాంగిల్, లెంత్ ఏ, దిస్ ఈజ్ లెంత్ ఏ, దిస్ ఈజ్ లెంత్ ఏ. ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ 3A, 3 ఇంటూ లెంత్ ఆఫ్ ఇట్ సైడ్, 3 ఇంటూ లెంత్ ఆఫ్ ఎనీ సైడ్. క్లియర్ మా? మనకి స్కాలిన్ ట్రయాంగిల్, ఐసోస్లెస్ ట్రయాంగిల్ కూడా ఉంటుంది. స్కాలిన్ ట్రయాంగిల్, ఐసోస్లెస్ ట్రయాంగిల్. స్కాలిన్ ట్రయాంగిల్ అంటే ఏ ఒక్క సైడ్ ఈక్వల్ గా ఉంటుంది. ఇది ఈ లెంత్ ఏ అయితే, ఇది బి అయితే, ఇది సి. పెరిమీటర్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి. దిస్ ఇస్ ద స్కాలిన్ ట్రయాంగిల్. మరి ఐసోస్లెస్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ సైడ్ లెంత్ ఏ అనుకోండి, ఈ సైడ్ లెంత్ ఏ, ఇది బి అయితే గనక ఏ ప్లస్ బి, 2A ప్లస్ బి. This is the perimeter of a scalene triangle. This is the perimeter of a isosceles triangle, scalene triangle, and equilateral triangle. Equilateral అంటే all sides equal, and scalene అంటే no side is equal, and isosceles అంటే 2 sides are equal. Perimeter of an equilateral triangle 2 into length of it any side. అయిపోయింది అది కూడా. నెక్స్ట్, figures in which all sides and angles are equal. ఏదైనా ఒక ఫిగర్ కి ఆల్ సైడ్స్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఆర్ కాల్డ్ రెగ్యులర్ క్లోజ్డ్ ఫిగర్స్. రెగ్యులర్ క్లోజ్డ్ ఫిగర్. అది 3 సైడ్స్ తో ఫామ్ అయ్యే ఫిగర్ కానీ, 4 సైడ్స్ తో ఫామ్ అయ్యే ఫిగర్ కానీ, 5 సైడ్స్, 6 సైడ్స్, 7 సైడ్స్, అలాగా ఎన్ని ఈక్వల్ సైడ్ ఉంటే గనక దాన్ని రెగ్యులర్ క్లోజ్డ్ ఫిగర్ అని అంటాం. రెగ్యులర్ క్లోజ్డ్ ఫిగర్. 3 సైడ్స్ తో ఫామ్ అయితే ట్రయాంగిల్, 4 సైడ్స్ తో ఫామ్ అయితే క్వాడ్రిలేటరల్, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండే క్వాడ్రిలేటరల్ స్క్వేర్, 5 సైడ్స్ తో ఫామ్ అయ్యేది పెంటగాన్, 6 సైడ్స్ హెక్సాగాన్, అలా 7 సైడ్స్ సెప్టాగాన్, 8 సైడ్స్ ఆక్టాగాన్, 9 సైడ్స్ నానోగాన్, అండ్ 10 సైడ్స్ డెసిగాన్. ఇలా 10
ఆల్ ఈక్వల్ సైడ్స్ తో ఫామ్ అయ్యే ఫిగర్ అన్ని రెగ్యులర్ క్లోజ్డ్ ఫిగర్స్ అని అంటాం. క్లియర్ మా? ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెగ్యులర్ ఫిగర్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ sides multiplied by the length of each side. For example, హెక్సాగాన్ అనే ఫిగర్ ఉంది. హెక్సాగాన్ అనే ఫిగర్ కి పెరిమీటర్ ఏంటంటే 6 సైడ్స్ కాబట్టి ఒక్కొక్క సైడ్ యొక్క లెంత్ ఏ అని అనుకుంటా. అంటే 6a అవుతుంది. ఏమవుతుంది? 6a ఈక్వల్ సైడ్స్ కాబట్టి. కనమా? అండ్ డెసిగాన్ 10 సైడ్స్ ఉన్నాయి. 10a. నెంబర్ ఆఫ్ సైడ్స్ మల్టిప్లైడ్ బై ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్. ఇది ఎనీ రెగ్యులర్ క్లోజ్డ్ ఫిగర్ కి, ఎనీ రెగ్యులర్ క్లోజ్డ్ ఫిగర్ అది ఎలా ఉండదు? రెగ్యులర్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ సైడెడ్ ఉండాలి. సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉండాలి. దాన్ని రెగ్యులర్ క్లోజ్డ్ ఫిగర్ అని అంటాం. క్లియర్ మా? సైడ్స్ గానీ యాంగిల్స్ గానీ ఈక్వల్ గా ఉంటేనే దాన్ని రెగ్యులర్ క్లోజ్డ్ ఫిగర్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్స్. ద అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఎంక్లోజ్డ్ బై ఏ క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఏరియా. ఒక క్లోజ్డ్ ఫిగర్ ఏదైనా ఉంది, అది ఏదైనా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ట్రయాంగిల్ కానీ ఏదైనా ఈ లోపల ఉండేది ఎన్క్లోజ్డ్ అయి ఉన్న దీన్ని ఏరియా అని అంటాం. ద అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఎంక్లోజ్డ్, ఎంత సర్ఫేస్ ఉంది ఎంక్లోజ్డ్ బై క్లోజ్డ్ ఫిగర్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఏరియా. దాన్నే మనం ఏరియా అని కన్సిడర్ చేస్తాం. టు క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ఏ ఫిగర్ యూజింగ్ ద స్క్వేర్ పేపర్ ద ఫాలోయింగ్ కన్వర్షన్స్ ఆర్ అడాప్టెడ్. మనం ఒక స్క్వేర్ పేపర్ తీసుకుంటాం. మా స్క్వేర్ పేపర్ ఎలా ఉంటుందని అంటే ఇదిగోండి, ఇలా స్క్వేర్స్ ఉంటాయి. అన్ని ఈక్వల్ స్క్వేర్స్ ఉంటాయి. ఈక్వల్ స్క్వేర్స్ లో ఏదన్నా ఒక డ్రా చేశాను అనుకుందాం. ఇలా ఒక ఫిగర్ ఏదైనా డ్రా చేశా. ఏదన్నా ఒక ఫిగర్ డ్రా చేస్తే దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆ ఫిగర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా అంటే ఏమని చెప్పాం? ద అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఎంక్లోజ్డ్ బై ద క్లోజ్డ్ ఫిగర్. ఇదిగోండి లోపల ఉన్నదంతా ఏరియా. స్క్వేర్ యూనిట్స్ ఇదిగోండి, దిస్ ఈజ్ 1 స్క్వేర్, దిస్ ఈజ్ 2 స్క్వేర్స్, 3 స్క్వేర్స్, 4 స్క్వేర్స్, ఫుల్ స్క్వేర్స్ ఉన్నాయి, 5 స్క్వేర్స్. క్లియర్? ఇక్కడ మనకి ఈ స్క్వేర్ లో హాఫ్ కన్నా ఎక్కువ ఏరియా కవర్ చేసింది కదా, అంటే దీన్ని ఫుల్ గా కన్సిడర్ చేసేయండి. ఇది ఒక స్క్వేర్ ఫుల్ గా. ఇది చూడండి కరెక్ట్ గా మిడిల్ గా ఉన్నట్టుంది. మిడిల్ గా అంటే హాఫ్ దీన్ని హాఫ్ స్క్వేర్ కింద కన్సిడర్ చేయండి. ఇది చూడండి లెస్ దాన్ హాఫ్. ఇవన్నీ ఇవన్నీ లెస్ దాన్ హాఫ్. ఇగ్నోర్ దట్. సగానం కన్నా తక్కువగా ఉంటే ఇగ్నోర్ దట్. లెస్ దాన్ హాఫ్ ఉంటే, మోర్ దాన్ హాఫ్ ఉంటే వీ కన్సిడర్ యాజ్ 1 స్క్వేర్. మోర్ దాన్ హాఫ్ ఉంటే యూ కన్సిడర్ యాజ్ 1 స్క్వేర్. అండ్ ఈక్వల్ ఉంటే కనుక యూ కన్సిడర్ యాజ్ హాఫ్ స్క్వేర్ యూనిట్. హాఫ్ స్క్వేర్ యూనిట్. ఇదిగోండి, ఇది లెస్ దాన్, ఇది కూడా ఈక్వల్ ఆర్ మోర్ దాన్ హాఫ్ 1 స్క్వేర్ కింద కన్సిడర్ చేసేయచ్చు. ఇలాగ ఎన్ని స్క్వేర్ యూనిట్స్ ఉన్నాయో మనం ఆ ఏరియాని అలా ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్? ఇదే కదమ్మా స్క్వేర్ షీట్ అంటే. ఇదే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాయన్నీ ఇక్కడ పాయింట్స్ కింద రాసా చూడండి. ఇగ్నోర్ పోర్షన్స్ ఆఫ్ ద ఏరియా దట్ ఆర్ లెస్ దాన్ హాఫ్ ఏ స్క్వేర్. ఓకేనా? స్క్వేర్ కన్నా తక్కువ ఉంటే గనక దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. మనం లెక్క పెట్ట అవసరం లేదు దాన్ని. ఇగ్నోర్ పోర్షన్స్ ఆఫ్ ద ఏరియా దట్ ఆర్ లెస్ దాన్ హాఫ్ ఏ స్క్వేర్. స్క్వేర్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి స్క్వేర్ ఇలా ఉంది, ఆ ఏరియా ఇలా వచ్చిందని అనుకుందాం. ఇదిగోండి క్లియర్? అలాంటప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసేయాలి. ఇఫ్ మోర్ దాన్ హాఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇన్ ద రీజియన్ కౌంట్ ఇట్ యాజ్ 1 స్క్వేర్. మోర్ దాన్ హాఫ్ ఉంటే గనక వి కౌంట్ యాజ్ 1 స్క్వేర్. దాన్ని 1 స్క్వేర్ కింద తీసుకోండి. ఇఫ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ గా ఉంటే గనక, ఏదైనా ఏరియా మనం చేసినప్పుడు ఆఫ్ ఉంటే గనక ద స్క్వేర్ ఈస్ కవర్, టేక్ ఇట్స్ ఏరియా యాజ్ హాఫ్ స్క్వేర్ యూనిట్. దాన్ని హాఫ్ కింద 1/2 కింద
కన్సిడర్ చేయండి అని అంటున్నాడు. ఇవన్నీ మీకు సమ్స్ చేసేటప్పుడు అర్థమవుతాయమ్మా, నో ప్రాబ్లం. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్, దిస్ ఈజ్ లెంత్, దిస్ ఈజ్ బ్రెత్. లెంత్ ఇంటూ బ్రెత్, లెంత్ ఇంటూ బ్రెత్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, this is one side, this is one side. Side into side, side into side, any side. ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఎనీ సైడ్. ఓకే, సైడ్ ఇంటూ సైడ్. నెక్స్ట్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం ఈ థర్డ్ పాయింట్ కి. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్, ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ మోర్ దాన్ ద ఏరియా ఆఫ్ ఎనీ అదర్ రెక్టాంగిల్ హ్యావింగ్ సేమ్ పెరిమీటర్. సేమ్ పెరిమీటర్ ఉన్న ఒక స్క్వేర్ ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. సేమ్ పెరిమీటర్ ఉన్న ఒక స్క్వేర్ ఒక రెక్టాంగిల్. సేమ్ పెరిమీటర్ ఉన్న ఒక స్క్వేర్ రెక్టాంగిల్. చూడండి, ఈ స్క్వేర్ 4 4 4 4. వాట్ ఇస్ ద పెరిమీటర్? పెరిమీటర్ ఏమవుతుంది దీనికి? 16 సెంటీమీటర్స్ తీసుకోండి పోనీ. 16 సెంటీమీటర్స్. 4 ఇంటూ ఏ కదా పెరిమీటర్ ఫార్ములా, 4 ఇంటూ ఏ. ఓకే, మరి దీని పెరిమీటర్ 6 2 6 2. ఇదెంత పెరిమీటర్? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, లేదా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అలా చేసినా పర్వాలేదు. పెరిమీటర్ ఏమవుతుంది? 6 + 2 8, 8 + 2 10, 10 + 6 16. 16 సెంటీమీటర్. చూడండి, సేమ్ పెరిమీటర్లు ఉన్నాయి రెండూను. క్వశ్చన్లోకి వెళ్ళండి. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ మోర్ దాన్ ద ఏరియా ఆఫ్ ఎనీ అదర్ రెక్టాంగిల్ హ్యావింగ్ ద సేమ్ పెరిమీటర్స్. సేమ్ పెరిమీటర్లు ఉన్న వాటిల్లో స్క్వేర్ ఏరియా అన్నది ఎక్కువ అంట. స్క్వేర్ ఏరియా అన్నది ఎక్కువ అంట. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్ అని అర్థం. 4 ఇంటూ 4, 4 4s are 16 సెంటీమీటర్ స్క్వేర్. క్లియర్? ఇది స్క్వేర్ యొక్క ఏరియా. మరి రెక్టాంగిల్ ఏరియా ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ 6, బ్రెత్ 2, 6 2s are 12 సెంటీమీటర్ స్క్వేర్. చూడండి, దేని ఏరియా ఎక్కువ ఉంది? స్క్వేర్ ఏరియా ఎక్కువగా ఉంది కదా, 16 సెంటీమీటర్ స్క్వేర్. అదే ఇక్కడ చెప్తున్నాడు. సేమ్ పెరిమీటర్స్ ఉన్న స్క్వేర్ రెక్టాంగిల్లో స్క్వేర్ యొక్క ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది అని అంటున్నాడు. క్లియర్? ఓకేనమ్మా, ఇది 6th క్లాస్ సంబంధించిన కీవర్డ్స్ ఇవి. మీకు ఎక్సైజ్ లోకి వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంటాయి, నో ప్రాబ్లం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.